ఓకే. క్వెషన్ ఏమి లేకపోతే ఇది కొత్త చాప్టర్. భ్రమలు అనే ముసుగులను తొలగించుట. మాయ అనే మాట మాట్లాడుతాం, భ్రమలో ఉన్నారు అని చెప్తుంటాం. అవన్నీ కూడా ఏంటంటే ముసుగులు కదా. భ్రమలో ఉన్నారు అంటే ఏంటి? వాళ్ళు ముసుగేసుకుని ఉన్నారు అని లెక్క. ఏమిటా ముసుగులు? భ్రమలను తొలగించటం అంటే జీవిగా మీరెవరు, మీ ఉన్నత లక్ష్యం ఏమిటి అని గుర్తుకు రావడం. అంటే మనకి భ్రమ తొలగిపోయిందని, ఇది నేను అని చెప్పుకుంటుంటాం కదా, అదంతా భ్రమ. ఆ భ్రమ అనేది తొలగిపోతే అప్పుడు జీవిగా నేనెవరు, నా ఉన్నత లక్ష్యం ఏమిటి, ఏ పని మీద ఇక్కడికి వచ్చానన్న విషయం నాకు గుర్తుకొస్తుంది. అది రానంత వరకు నేను ఫలానా, నేను అల్లది, నేను ఫలానా వాళ్ళ అమ్మాయిని, నేను అది చేసా, ఇది చేసా, నేను ఇంద్రుడు, నేను చంద్రుడు, నా అంతటోళ్ళు ఇంకొకళ్ళు లేరు, ఇవన్నీ మాటలు వస్తాయన్నమాట. అంటే ఏవో అచీవ్మెంట్స్ ఉంటే ఉండవచ్చు గనక. సో కాబట్టి ఇది ఈ ఇక్కడ భూమి మీద మనం ఏదైతే సాధించామో దానితో మనం ఐడెంటిఫై అవుతుంటాం. అదే నిజము అని నమ్ముతాం. మనం మనం అదే అని మనం అనుకుంటాం. లేదు, దాన్ని మనం సొంతం చేసుకుంటాం. దానితో ద్వారానే మనం పుట్టిన దగ్గర నుంచి మనం పెరుగుతాము, అలాగే బ్రతుకుతాము, అలాగే మరణిస్తాము. అంటే ఆ ముసుగుని తొలగించామన్నమాట. ఎప్పుడూ అదే ముసుగులో ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకు? ఆ ముసుగు అదే అనేసి మనం నమ్ముతున్నాము కాబట్టి. ఆ ముసుగే కరెక్టు, అదే నేను అని నమ్ముతున్నాము కాబట్టి దాన్ని తీయడానికి కూడా మనం ట్రై చేయం. ఎందుకు అలా ట్రై చేయము అంటే, అదట ఈ భూమి యొక్క డెన్సిటీ ఆఫ్ మ్యాటర్ అట. అంటే ఏంటి? మందమైన పదార్థము. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చేసామో మన మీద ఒక మందమైన పదార్థము మన పైన రన్ అవుతూ ఉంటుంది. మనకు తెలియదు. పొద్దున్నే లేచి రోజు స్నానం చేస్తున్నాం కదా, మనం చాలా శుచిగా శుభ్రంగా ఉన్నాం మనం అనుకుంటాం. కానీ ఈ భూమి యొక్క సర్ఫేస్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మందమైన పదార్థము మన మీద ఉన్నంత వరకు భ్రమ నుండి బయటికి రాము. నేను అది ఇది ఇది అది అని చెప్పి చెప్పుకుంటుంటాము. రకరకాల ఐడెంటిఫికేషన్స్, కొంతమందికి రకరకాల టైటిల్స్, ఫలానా వాళ్ళు, ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ అబ్బాయి, అయితే వాళ్ళు ఫలానా వాళ్ళు, క్యాస్టు, మతము, ఇవన్నీ కూడా అన్నమాట. ఆ భ్రమ నుండి బయటికి రాము. అదే మందమైన పదార్థం అట. సో అది వచ్చేసాము అంటే అప్పటి నుంచి మనం ఉన్నత లోకాల సత్యాలను గ్రహించడం మొదలు పెడతాము. మీరే ఆ చైతన్యం అంటే ఏమిటో అని మీరే ఆ చైతన్యం అని కూడా తెలుసుకుంటారు. నేనే పరమాత్మను, నేనే దేవుణ్ణి, నా దేహమే దేవాలయము అన్న విషయము అప్పుడు తెలుసుకుంటాం. అప్పటికే మనకి సగం చిరిగిపోద్ది ఏంటి శరీరం. అప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. మీ పూర్ణాత్మ యొక్క కన్నుల ద్వారా ప్రపంచాన్ని చూడడం అప్పుడు మొదలు పెడతాం. మన మన భ్రమ ఎప్పుడైతే తొలుగుతుందో మన పూర్ణాత్మ యొక్కకు దగ్గర అవుతూ ఉంటాం. అప్పటి నుంచి పూర్ణాత్మ యొక్క కన్నుల ద్వారా, పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్ ద్వారా అప్పుడు సత్యాన్ని గ్రహించడం మొదలు పెడతాం అన్నమాట. ఆ గ్రహించడం మొదలుపెట్టిన క్షణం నుంచి అప్పటి వరకు నేను నాది అనుకున్న ఏవో ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా టక్కన వదిలేస్తాం అన్నమాట. సో అప్పుడు ఏది సత్యమో ఏది భ్రమో తెలుసుకోవడం అనేది మొదలు పెడతారు అని చెప్తున్నారు. ప్రాపంచికంగా కూడా మనకు తెలిసిపోతుంది. అవతల వాడు అబద్ధం ఆడుతుంటే అది అబద్ధం అని తెలుస్తుంది. ఇంతకు మునుపు భ్రమలో ఉండేటప్పుడు అది తెలిసేది కాదు. వాడు అబద్ధం ఆడుతున్నాక నిజమే అనుకుంటాం. కానీ వాడు ఎంత స్మార్ట్గా బిహేవ్ చేసినా అది అబద్ధం అయితే అది అబద్ధం అని మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే వాస్తవంలోకి వచ్చేస్తాం అనమాట. వాస్తవం తెలిసిపోతూ ఉంటుంది. వాస్తవము ప్లస్ సత్యము అనేవి మన ప్రకంపన శక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే వాడు ఎంత స్మార్ట్గా నవ్వుతూ ఎంతో నమ్మకంగా మనం మాట్లాడుతున్నా కూడా
మనకు అది అబద్ధం అని ఎప్పుడు తెలుస్తుంది? వాస్తవము అనే ఒక ప్రకంపన, ప్రతీది ఎనర్జీయే. వాస్తవము అనే ప్రకంపనను మనం పట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు చాలామంది. ప్రేమించడం అనేది ఒక లెక్క. ఆ ప్రకంపనలు ఉన్నంత వరకు ఆ ప్రేమలో ఉంటారు. ఆ తర్వాత ఆ ప్రేమ మెయింటైన్ అవ్వాలి కదా, ఎక్కువ కాలం మెయింటైన్ కాదు, ఓ 5 ఏళ్ళో 10 ఏళ్ళో. ఆ ప్రకంపనకి ఆ మెయింటైన్ అయ్యే ప్రకంపన కూడా మనకు అవసరం. ఆ ఫ్రీక్వెన్సీని అదే ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవ్వాలి. అది కూడా ఒక ఎనర్జీ. ప్రేమలో పడడం ఒక ఎనర్జీ, దాన్ని కొనసాగించడం ఒక ఎనర్జీ. సో ఆయా ఫ్రీక్వెన్సీస్ లోపిస్తూ ఉండేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఏ ఏ విషయాలు వస్తాయో, ప్రేమ లేకపోతే మరొకటి 1 2 3 4, ఆ 1 2 3 4 5 అన్నీ కూడా జీవితంలో వెళ్ళిపోతాయి. ఆ ఫ్రీక్వెన్సీని మనం టచ్ చేస్తూ మెయింటైన్ చేసుకునేంత వరకు పర్వాలేదు. ఏదైనా అంతే, స్పిరిచువాలిటీ కూడా అంతే. స్పిరిచువల్గా ఉన్నాం, ద మూమెంట్ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోతే నాన్ స్పిరిచువల్గానే ఉంటాం. మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మొత్తం ఆ రోజంతా స్పిరిచువల్గానే ఉంటాం. దాని నుంచి బయటకు వచ్చామంటే ఇంకొక వేరే ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయ్యామంటే అలా ఉంటాం. వేరే ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అంటే మరోలా ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రకంపన. సో అట్లాగే ఈ వాస్తవము అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అంటే, ఆ వాస్తవాన్ని మనం పట్టుకుని ఉన్నప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ మనకు కనెక్ట్ అవుతున్నప్పుడు మనకు ఆ నిజము సత్యము అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఆ మాయ అనే పదార్థంలో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా మంది పాత రోజుల్లో కూడా వెళ్ళిపోతూ ఉండేవారు అడవులకి. ఎందుకు వెళ్ళిపోతూ ఉండేవారు వాళ్ళు? ఆ మాయ అనే పదార్థంలోంచి బయటపడడానికి వెళ్ళేవారు. దేవుడు అనేవాడు కళ్ళకు కనిపించాలి, కనిపించడు అని వాళ్ళకి తెలుసు. అంత అన్నిటినీ వదిలేసుకుని వెళ్తున్న వాళ్లకు దేవుడు అనేవాడు లోపలే ఉన్నాడని తెలీదా? అప్పటికే కొంతవరకు వాళ్ళకి జ్ఞానం వచ్చి ఉంటుంది. ఈ మాయ అనే పదార్థానికి దూరంగా వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో వేరే చైతన్యాన్ని పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు, వేరే ప్రకంపనలు పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. ఆయా ఏరియాలో ఏ ప్రకంపనలు అయితే వాళ్ళకి కావలసిన ప్రకంపనలు లేకపోతే కావలసిన ప్రకంపనలకు పట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ దొరుకుతుందో అక్కడ. అదనమాట. మీ వైబ్రేషన్ ఉన్నతమయ్యే కొద్దీ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు, ఇతరుల విషయంలో దయగా ఉంటారు. ఎందుకు? పూర్ణాత్మ ఎలా చూస్తుంది? ఇలాగే బర్డ్ ఐ, రైట్? మన మన యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మన దేన్ని కూడా సంపూర్ణంగా చూడలేము. మనం బాగా ఉన్నత పరిధుల్లో కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మన ఇలా బర్డ్ ఐ లాగా మనం చూడగలం. అంటే పూర్ణాత్మకు మన దగ్గర అవుతున్న కొద్ది. సో పూర్ణాత్మకు ఎందుకు మనం అలాగ మారుతాము? పూర్ణాత్మకు దగ్గర అవుతున్న కొలది మన వైబ్రేషన్స్లో తేడా వచ్చి మనం ఎక్కువ ప్రేమగా ఉంటాము, ఇతరుల విషయంలో దయగా ఉంటాము. ఇంక వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అనడానికి ఇంక అనము. ఎందుకంటే మనకు తెలిసిపోద్ది అప్పటికి సత్యం ఏమిటి అనేది. అసలు వాడు ఆ పాత్ర ఎందుకు పోషిస్తున్నాడో తెలిసిపోతుంది, ఆ పాత్ర నిజం కాదని మనకు తెలిసిపోతుంది. అదనమాట. సో వైబ్రేషన్లో ఒక లెవెల్ వరకు తప్పుగా ప్రవర్తించినచో వారితో ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది, కానీ అదే సత్యంగా కనపడుతూ ఉంటుంది. అదే ఇప్పుడు నేను చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు. సో వైబ్రేషన్లో ఒక లెవెల్ వరకు దాన్ని దాటిన తర్వాత మనకంతా ప్రేమమయమే. ప్రేమమయము, కాంతిమయము, శక్తిమయము. ఒక లెవెల్ వరకే మనకి ఈ బాధలన్నీను వాడిలాగా వీడిలాగా ఏవో కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఏమేమి వస్తున్నాయో అవే మనము వాటికే మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అందువల్ల అదే నిజమని నమ్ముతాము. అదే అవి మనకి ఇన్సిడెంట్స్ రూపంలో మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి నిజము కాదు అని, ఈ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ కాదు, ఈ ఫ్రీక్వెన్సీ సత్యమైనది, ఈ సత్యము కాదు, ఇది ఒక భ్రమ, ఇది ఒక ముసుగు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికే ఈ ఆత్మ చూస్తుంది.
ఆ పైనున్న పరిధులకి కనెక్ట్ అయినప్పుడు ఈ కింద ఉన్నవన్నీ కూడా మనకు అర్థమైపోద్ది నిజం కాదు అని. మీ ప్రకంపన పెంచుకునే కొద్దీ మీ సత్యం విస్తృతమవుతూ భ్రమలు అనే ముసుగులు కంప్లీట్గా మాయమవుతాయి. అది ఈ భ్రమలు మీకొకటి ఇస్తాము అని ప్రతిజ్ఞ చేస్తాయట ఆ ఎనర్జీస్. ఓకే, కానీ ఇంకేవో ఇస్తాయట. మీకు ఇది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. మీరేదో కావాలని కోరుకుంటారు, కానీ మీరు ఆలోచించినది, మీరు కావాలనుకున్నది మీకు దొరకదు. ఎందుకు? ఆ ఎనర్జీస్ యొక్క లక్షణాలు అలాంటివి. ఆ లక్షణాలు ఏంటంటే సర్టెన్ లెవెల్ కావాలంటే చూడండి, కొంతమంది మనుషులు కూడా ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు అలాంటి వాళ్ళని మీరు కూడా చూసుంటారని మీకు గుర్తు రావచ్చు. ఎంతో నమ్మకంగా మాట్లాడతారు, మనల్ని ఎదురు చూసేలా చూస్తారు. నేను ప్రేమికుల గురించి వాటి గురించి మాట్లాడలే, మామూలు వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బట్టల షాప్కి వెళ్ళినా కూడా చూడండి, బట్టల షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాడి దగ్గర వాడికి అది అది ఇది ఇది అది అన్నీ తీస్తారు, వాళ్ళ మనసుకి నచ్చుతాయి కూడా, అది వాళ్ళ బడ్జెట్కి అనుగుణంగా ఉంటాయి కూడా, సరిపోతుంది కూడా, వాళ్ళు అనుకున్న ఎస్టిమేషన్కి తగ్గట్టుగానే ఆ బట్టలు కూడా ఉంటాయి, వాళ్ళ మనసుకి నచ్చుతుంది. సో వాడితో చాలా సేపు మాట్లాడి చేసి చెంది ఆ సేల్స్ పర్సన్ తోటి మీరు తప్పకుండా తీసుకుంటాం, చెందుతో ఒక సైడ్కి పెట్టండి అని కూడా చెప్పి మేము ఒక అరగంటలో వస్తాం, మేము ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీయాలని చెప్పి ప్యాక్ కూడా చేసేయండి మీరు వచ్చేస్తాము అని ఎంతో ఇదిగా మాట్లాడి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి రా, వాడు ఆ గంట 2 గంటలు లేకపోతే వాళ్ళు వస్తారేమోనని వాటిని అట్టే పెడతాడు కూడా ఆ పూటంతా. తర్వాత మామూలు దాంట్లో కలిపిస్తాడు అనుకోండి, అది వేరే సంగతి. అది అంటే వారి వారి వారు ఎందుకు అలా ఉంటారు? మళ్ళీ అదే రకమైన మళ్ళీ అదే లైన్లో మరో షాపుకు పోయి అంతకన్నా నాసి రకమైనదో లేకపోతే అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టో మరొకటి కొనుక్కుని పోతారు, కానీ వీళ్ళ దగ్గరికి రారు. అది కారణం ఏంటంటే వాళ్ళు ఎటువంటి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయి ఉన్నారు, ఎటువంటి ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉన్నారు. ఆ మందమైన పదార్థము వాళ్ళ మీద పనిచేస్తున్నంత వరకు అర్థం పర్థం లేకుండా వాళ్ళు అబద్ధాలు ఆడడము, భ్రమలో పెట్టడం, ఎదుటి వాళ్ళని భ్రమలో పెట్టడము, లేకపోతే ఎదురు చూసేలా చూడడము, ఒక మాట చెప్పి మరొక మాట చేయడము, నువ్వు వస్తామని చెప్పడము రాకపోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అటువంటి ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉన్నారు. మన కొద్ది రోజులు పోయిన తర్వాత అలాగే ఉండరు, మరో ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయినప్పుడు మరోలా ఉంటారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే భూమి మీద ఉన్న ఆ పదార్థం అలాంటిది. సో ఇదంతా కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ మోడల్స్ అన్నమాట అందరూ. సో ఇలాంటి వాళ్ళు ఇటువంటి ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు మనకి ఎదురుపడినప్పుడు ఒక రకమైన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. ఇంకా వాళ్ళని నమ్మకూడదు. నమ్మడము, బాధపడడం, ఇలాగన్నారో, ఇలా చేశారో, అలా చేశారని ఇబ్బంది పడడం ఇవన్నీ చేయకూడదు. అదేదో ఒక జ్ఞానం తీసుకుని వదిలేయాలి అక్కడితో. అలాగే వాళ్ళు వాళ్ళకి కూడా అది ఒక వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళకి అర్థమవుతుంటది, కానీ అందులోంచి బయటపడలేరు. ఇంకేదో మేము చాలా స్మార్ట్గా బిహేవ్ చేసాము అనుకుంటారు. అరే అక్కడ అదంతా బాగున్నా అక్కడ వాడికి అలా చెప్పి వదిలేసాము, ఇక్కడికి వచ్చి ఇది కొనుక్కెళ్తున్నాం, మళ్ళీ వెనక్కి ఏం వెళ్తాం, మనకు టైం లేదు, సరే ఇక్కడే ఏదో కొనేసుకుని పోదాం. టైం అంతా కూడా ఇక్కడ వేస్ట్ చేసి అన్ని అక్కడ పెట్టండి, చెయ్యండి, సైడ్కి తీయండి అని అన్ని మాటలు చెప్పి ఇంకా మొత్తం టైం అంతా ఇక్కడే వేస్ట్ చేసి అక్కడ ఎక్కడికో వెళ్ళి టైం లేదని చెప్పి ఇంతకన్నా ఖరీదైన వస్తువులు కొనుక్కుని బాగాలేకపోయినా, పూర్తిగా మనసుకి నచ్చకపోయినా కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది భ్రమలో బ్రతకడం అంటే సింపుల్గా ఇది చాలా మందిలో ఉంటుంది, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. అది అలాగే ఈ ఒక ఆమెకు తన భర్తతో తనకున్న సమస్యలన్నీ కూడా భార్యాభర్తలకి ఏదో సమస్యలు ఉన్నాయి,
అవన్నీ కూడా చాలామంది అంటారు, ఓ పిల్లో పిల్లడో పుడితే అవన్నీ పోతాయిలేమ్మా, మీ ఆయనకి నీ మాటే వింటాడు, ఇంట్లో ఉంటాడు అంటారు. అది నాన్ సెన్స్. అది నేను చాలామంది చెప్తుంటాను. అది ఇంకా భారము, పిల్లోడో పుడితే వీడొక భారము, ఇంక వాళ్ళొక భారము ఆ స్త్రీకి. అయినా సరే ఎందుకు పెద్దవాళ్ళు అలా చెప్తారో నాకు అర్థం కాదు. ఓ పిల్లోడో పుట్టేస్తే వాడు బాగుపడతాడంట. వీడు బాగుపడడానికి వీడు పుట్టడానికి ఏం సంబంధం అర్థం కాదు. అనవసరంగా ఆ ఉమెన్కి పాపం నెత్తి మీద భారం. అయితే అలాగని చెప్తే ఈమె కూడా అలాగే ఆ పాపను పాప పుట్టింది వీళ్ళకు. సో, ఆ పాప పుట్టిన తర్వాత ఆమెకు తెలిసిందేంటంటే, ఆ పాప ఎంతో సంతోషాన్ని తీసుకొచ్చింది. నో డౌట్. కానీ భర్తతో ఉన్న సమస్య మాత్రం ఏమీ తీరలేదు. ఇది ఎప్పుడూ గూడా 100కి 100 అందరి విషయాల్లో నిజమవుతది. అయినా సరే ఆ టెక్నిక్ వాడతారు. అదెందుకు వాడతారో అర్థం గాదు. కొంతమంది భౌతికమైన సంపదల ద్వారా సమస్యలు తీరుతాయని అనుకుంటారు. అది. ఇప్పుడు దొరికిన సమాధానం. కానీ ఆ సంపదల వల్లనే సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. తెలుసుకోవాల్సిందేంటంటే, ధనము అనేది మనశ్శాంతిని ఇవ్వదు. అది సంబంధాల మధ్యనున్న సమస్యల్ని తీర్చదు. ఆ సమస్యల మధ్య తిన్నగా అందుచేత ఆ సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్య మీదే డైరెక్ట్‌గా పని చేస్తే తప్ప సురక్షితంగా మనం ఫీల్ అవ్వడానికి లేదు. ఇది జేస్తే ఫలానాది జరుగుతుంది అనడానికి లేదు. డైరెక్ట్‌గా సమస్య మీదే మనం వర్కౌట్ చేయాలని జెప్తున్నారిక్కడ. అన్ని భ్రమలు తొలగిపోయి ఉన్నత సత్యాన్ని అప్పుడు చూడగలుగుతారు. అప్పుడు ఉన్నత సత్యాన్ని తెలుసుకుంటారు. మీరెవరు అనేది కూడా తెలుస్తుంది. పరిస్థితులను సరిగ్గా అంచనా వేస్తూ మీరు కోరుకున్న ఫలితాలను పొందటం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుస్తుంది. ఇతరులకు సాయం చేయాలంటే వారి అండర్‌స్టాండింగ్, అభివృద్ధి ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలి. మీరు ఏది సత్యమనిపిస్తుందో అదే చెయ్యాలి. ఇతరులు నమ్మే విషయాన్ని మీరు నమ్మవలసిన అవసరం లేదు. మీ నమ్మకాల మీదే మీరు ఆధారపడాలి. అది. సో, వీళ్ళు అది చెబుతున్నారనమాట. సో, ఇప్పుడు నాకీ సమస్య వచ్చింది ఏం చేయమంటారని పెద్దవాళ్ళని అడిగితే, "నువ్వు వెంటనే పిల్లని కనేసేయి వాడు బాగుపడిపోతాడు" అంటారు. సో, అది నిజం కాదది. సో, అలాంటి వాటిలోకి పడొద్దు అని చెప్తున్నారిక్కడ. ఉదాహరణకి, ఇతరులకు సహాయం చెయ్యాలంటే, వారు ఏ స్థితిలో ఉన్నారో మనం అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. ఇది మనం ఇంత మునుపు రికార్డింగ్స్‌లో కూడా చాలా క్లియర్‌గా మాట్లాడుకున్నాం. ఏదో మనం చేయగలిగే శక్తి మనకు బాగా ఉంది గదా అని ఏదో చేసేయడం కాదు. వాళ్ళ స్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏది సత్యం అనిపిస్తుందో అదే చేయాలి. మనకు లోపల నుంచి ఏది సత్యం అనిపిస్తదో అదే చెయ్యాలి. ఇతరులు నమ్మే విషయాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. మీ లక్ష్యాన్ని గురించి మీకు ఒక క్లియర్ విజన్ ఉండాలి. దానిని బట్టే ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుస్తుంది. మీరు వ్యక్తిత్వం వెనకాల ఉన్న పూర్ణాత్మలను చూడండి. అది. ఎప్పుడూ కూడా మనిషి యొక్క వ్యక్తిత్వం, ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ప్రాపంచికంగా అన్నీ చూసి తనకేం గావాలో అది ఏరుకుంటాడు మానవుడు. ఓహ్! ఫలానాది ఇది నాకు కావాలి. ఓహ్! ఇది నాకు కావాలి. ఇలాగ ఏరుకుని తనకు తన తన తనలో ఒక ముసుగు వేసుకుంటాడు పర్సనాలిటీ అని. అది నిజం గాదు. సో, దాన్ని చూసి మనం మోసపోయి వాళ్ళతో మనము డీల్ చేయడం మొదలుపెడుతూ ఉంటాం. ఆ పర్సనాలిటీ అనేది వాడి నిజం గాదది. వాడి సత్యమేంటి అనేది మనం తెలుసుకోవాలి. సో, కాబట్టి ఇది స్పిరిచ్యువల్‌గా ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ వెనకాతల ఉన్న పూర్ణాత్మలను చూడండి. మీరు అనుమానాన్ని వెలిబుచ్చుకుంటూ ఆలోచన చేసినట్లయితే, మీ మార్గం నుండి మీరు బయటకు లాగబడతారు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మార్గాన్ని నమ్మండి. అప్పుడు ఆ పని చేయడానికి కావలసిన గొప్ప బలం, ధైర్యం కలిగి ఉంటారు. అది. ఎప్పుడూ కూడా వాళ్ళ పూర్ణాత్మలనే ఆశ్రయించమని చెప్తున్నారు. మీరు యువకులుగా ఉన్నప్పుడు వాస్తవాన్ని చూడటానికి ఇష్టపడరు. మీ దృష్టి కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గిన దృష్టిని గ్లాస్ ధరించి తిరిగి పొందుతారు. మీరు ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూడడానికి తయారుగా ఉండండి. భ్రమలను తొలగించుకొని ప్రపంచాన్ని వాస్తవంగా ఉన్నట్లు చూడటం మొదలుపెట్టిన తర్వాత
అప్పుడు దృష్టి పెరుగుతుంది. అది. మనము వాస్తవాన్ని చూడడం మొదలుపెట్టామంటే మనకి భ్రమ తొలుగుతుంది. అంటే ఈ భూమి యొక్క ఆ మాయా పదార్థము, మందమైన పదార్థం మన నుంచి తొలుగుతూ ఉన్నప్పుడు మన కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఉంటుంది. పూర్ణాత్మకు పూర్ణాత్మ యొక్క కాన్షియస్ మనకి వస్తుందనమాట. అప్పుడు మనం వాస్తవాన్ని గ్రహించడం మొదలుపెడతాం. లేకపోతే ఎదుటివాడు లోపల ఒకలాగా, బయటకు ఒకలా ఉంటారు. మనం ఆ బయటది చూసే అదే నిజం అనుకుంటాం. మొత్తం జీవితం అంతా అలాగే వేస్ట్ అవుతుంది. సో, మీరు యువకులుగా ఉన్నప్పుడు యువకులుగా ఉన్నప్పుడు నేచురల్ మనకి ఈ స్పిరిచ్యువల్ దృష్టి ఉండదు గాబట్టి, మన వాస్తవాన్ని ఎప్పుడూ చూడము. అమ్మాయి చూడ్డానికి బావుందా? లేదా? అని చూసి వాడు ఆ అమ్మాయి వెనక పడతాడు. అలాగే అమ్మాయైనా అంతే. కానీ అసలు వాడొక ఎనర్జీ, లేతే ఆమె ఒక ఎనర్జీ. ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోయే ఎనర్జీ. ఈ ఎనర్జీలకో ఏవో ఒక ముసుగులేసుకుంటి ఈ భూమి మీద నడుస్తూ ఉంటాయి. అవి నిజమనుకొని లైఫ్ అంతా కూడా రకరకాల మలుపులు తిప్పుకుంటూ ఉంటాం అన్నమాట. నిజమేంటో తెలియాలి అంటే పూర్ణాత్మ యొక్క వాళ్ళ పూర్ణాత్మని మనం అడగాలి. అంటే ఏంటి మన మీద మందమైన ఆ పదార్థము మన మీద ఇక పని చేయకూడదు. అది తొలగిపోతూ ఉంటే, పలుచబడిపోతూ ఉంటే మన ఆటోమేటిక్‌గా మన చైతన్యము పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతూ ఉంటుంది. మన ఆత్మ మేలుకుంటుంది. పూర్ణాత్మతో కనెక్ట్ అవుతుంది. మన పూర్ణాత్మ గాని, వాళ్ళ పూర్ణాత్మలు గాని. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే వాస్తవం ఈ మందమైన పదార్థం అంతా కూడా అలాగా కిందకి సెటిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇదంతా ఒక ప్రాసెస్, మన కళ్ళ కనబడిన ప్రాసెస్ ఇదంతా కూడా. సో, కాబట్టి అది న్యాయ నిర్ణయాలు చేయకుండా భ్రమలు తొలగించుకొని చూడండి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ముందుగా జడ్జిమెంట్ మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది అది. అవన్నీ భ్రమలతో మనం భ్రమలో ఉండి జడ్జిలుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. సో, అవన్నీ పోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో, అది మనం ఇక్కడికి ఆపుదాము. ఈరోజు ఈ ఇది తర్వాత న్యాయ నిర్ణయాలు చేయకుండా ఉండడము. ఇంక ఇది కూడా ఒక 2 రోజులు పడుతుంది ఈ చాప్టర్. ఓకే. అయితే దీనిపైన ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగవచ్చు. క్వెషన్స్ ఉన్నాయా? క్వెషన్స్ లేకపోతే థ్యాంక్ యూ గౌతమి గారు. ఆ! చాలా చెప్పండి. రియలిస్టిక్‌గా చాలా బావుంది. నేర్చుకోవాల్సింది ఉంది. అవును. అట్‌లీస్ట్ ఇప్పుడే నేర్చుకోవాలమాట. అదే అసలు అనుకుంటానండి. ఇది నేర్చుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అంటే, ఆ మందమైన పదార్థము మన పైనుంచి మెల్లమెల్లగా సెటిల్ అయిపోతుంది. పోతాం. తగ్గిపోతుంది. హ్మ్. దాంట్లో నుంచి బయటపడుతున్నాం కాబట్టి మన చైతన్యం పెరుగుతుంది. మరొక కోణంలో పెరుగుతోంది. స్పిరిచ్యువల్ కోణంలో. లేకపోతే ఆ మందన పదార్థంలోనే ఇన్నాళ్ళు ముసుగులో ఉండిపోయాం అన్నమాట అది. యాహ్! అది. అట్‌లీస్ట్ ఈ రూపంలో ఈ జన్మలో వచ్చిందండి ఆ అవకాశం. అది. అలా ప్రతి జన్మలో తెలుసుకుంటున్నాం. కూడా ఎంతో కొంత కొంచెం కొంచెం ఆ స్పిరిచ్యువల్ ఇదిని మూటగట్టుకోవాలండి. హ్మ్. ఆ! ఎంతో కొంత పావలా వంతైనా సరే. అలా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నా కూడా అది ఆహ్, మా ఆత్మస్థాయికి లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చే జన్మలో ఆ మందమైన పదార్థాలు ఇంకా గట్టి కూలిపోకుండా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ అప్పుడు లేకపోతే చాలామంది ఎంత మూర్ఖంగా ఉంటారో గదా! అఖండమైన మూర్ఖత్వంతో ఉంటారు. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో. ఆ పదార్థం అంత మందంగా ఉంటదనమాట వాళ్ళ మీద. అది. సర్ఫేస్ ఎఫెక్ట్. పైకి వెళ్ళనివ్వదు. మనకి ఈ బుక్కులో అన్నిటికి సమాధానాలు దొరికిపోతున్నాయి. కదా! హ్మ్. అవునండి. హ్మ్. థ్యాంక్ యూ. హ్మ్. ఆల్మోస్ట్ అన్నిటికి దొరికిపోతున్నాయి. యాహ్! సరే అండి. అయితే నేను ఇవాళ మనం మళ్ళీ రేపు కలుద్దాం ఇదే టైంకి. ఓకే. అందరికీ గుడ్ నైట్. ఇండియాలో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్. బాయ్. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.